మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ గోండాల అరాచకం పరాకాష్ఠకు చేరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ రౌడీలు దాడికి తెగబడ్డారు. అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డిపై దౌర్జన్యం చేస్తూ దాడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో మల్లారెడ్డి మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాటల సౌండ్ పెంచారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. లాల్గడి మలక్పేట్ల మా క్యాండిడేట్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. మలక్పేట్ల వాళ్ళతో 1 by 1 మాట్లాడుకున్నాం. కౌన్సిలర్లో మీటింగ్ పెట్టుకుందామని నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కేటీఆర్ గారి ఇన్ఛార్జ్ ఇద్దరం వచ్చి కూర్చొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చేది చూసి నేను ఇంట్లోకి వచ్చేది చూసి నా కారును చూసి ప్రచారం బండి పంపించి పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ½ an hour ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తే అయ్యా మా వాళ్ళు పోయి అడిగి మా మీటింగ్ నడుస్తుంది మీరు ఇది చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి మా వాళ్ళు అంతా రిక్వెస్ట్ కూడా చేస్తే వాడు ఏం చేసాడు, బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు, ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువ అవుతుంది తీస్తుంది కూడా ఇక అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కొడుతూనే ఉన్నారు. ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు, రాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. మనుషులు లోపడదా కూరుకొచ్చారు. మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు 100 మంది వచ్చి దర్వాజా నూపారు. మా వాళ్ళు గన్మెన్లు అంతా దర్వాజా కల కాపల్లి వాడు దర్వాజా బంద్ చేసి కూర్చున్నారు. లేకపోతే మమ్మల్ని కూడా చంపుతుంది. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ఏంది ఆయనకి ఎందుకు అట్లా అంత దౌర్జన్యం? మేము రిక్వెస్ట్ చేసినాం. పోనీ ఇక్కడ ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు, టీవీ5 సత్యనారాయణ ఉన్నాడు మా ముంగట, వాళ్ళందరూ కూడా బయటికి పోయి చూసారు. వాళ్ళంతా వీడియోస్ ఉన్నాయి. అవసరం ఏముంది? మా ఇంట్లో మేము కూర్చుంటే వాళ్ళు వచ్చే అవసరం ఏముంది? మా ఇంటికి పట్టుకొచ్చి ఉల్టా ధర్నాలు చేస్తారు. మల్లారెడ్డి డౌన్ అంటున్నారు. అరే ప్రజలకు పోయినరా, ఓట్లు అడుగురా. ప్రజలలో మీకు మొత్తం లేకపోతే మమ్మల్ని కొడితే మమ్మల్ని చేస్తే దౌర్జన్యం చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. ఇది ప్రజా సామ్రాజ్యమా? ఇది ఓటమి భయంతో అలా చేస్తున్నారు అనుకోవచ్చు సార్. అంతే కదా. మేమేమైనా తప్పు చేసినామా? మేము వాళ్ళ ఇంటి ముంగడికి పోయినామా? వాళ్ళు ప్రచారం చేస్తుంటే వద్దన్నామా? వాళ్ళే మా ఇంటి ముంగట బండి అర్ధగంట సేపు అయినాక మేము రిక్వెస్ట్ చేసినాం. అది కూడా ఇది జర సౌండ్ తక్కువ చేయరు, జర ముంగటికైనా దింపుకో ఎంతకైనా దింపుకో అని చెప్పారు మా వాళ్ళు. అది మేము ఈయనే కూర్చున్నాం, ఇట్లనే ఇదే సీట్లో కూర్చున్నాం.